సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా దేవుడు మన కొరకు ఏం చేశాడట? మన కొరకు దేన్ని ప్రతిష్ఠించాడట? దేన్ని ప్రతిష్ఠించాడు? అందరు చెప్పండి. దేన్ని? మార్గం. అనగా నూతనమైనదియు జీవము గలదియు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన శరీరము అనుతెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున. ఎలాంటి మార్గం అటది? ఆయన శరీరము ద్వారా. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్య చిత్రహింసలు పొందుతుంటే ఆయన గాయాలను చూస్తున్నారు, ఆయన ముఖము మీద వేసిన ఉమ్ములను చూస్తున్నారు, కొరడాల దెబ్బలను చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నేను నలగొట్టబడితే నా పిల్లలకి మహిమ కలుగుతుంది. ఆమేనని చెప్పు. నేను సిలువబడితే నా పిల్లలకి మహిమ కలుగుతుంది. నేను పాత పెట్టబడితే నా పిల్లలకి మహిమ కలుగుతుంది. నేను పాత పెట్టబడి తిరిగి 3 రోజులకు లేస్తే నా పిల్లలకి మహిమ కలుగుతుంది. ఆమేనని చెప్పు. అది దేవుడు ప్లాను. నువ్వు నలగొట్టబడుతున్నావంటే నీ ద్వారా ఎవరో మహిమ పొందబోతున్నారు. నువ్వు నల్లబట్టబడుతున్నావంటే నీ ద్వారా ఎవరు వరదలు పొందుకోబోతున్నారని అర్థం. దానికి అంతే. నువ్వు ఇబ్బంది పడుతున్నావా, దానికి అర్థం ఏంటంటే ఏదో కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నువ్వు సతమతం అయిపోతున్నావా, నా దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టేశాడు, అంతే. అక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, యేసు అను ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది యునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప ఎవరున్నారట? యాజకుడున్నాడు. గనుకను మన సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదక స్థానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిక్షేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఒకసారి తీయండి ఒక్క మాట, ఇంకొక మాట చూపించేస్తాను. కీర్తన గ్రంథం 112:4 వచనం ఒక్కసారి చదవండి. 112:4. తీసేసా, నేనే చదువుతున్నాను. చూడండి, చదవమ్మా. యథార్థవంతులకు, మనం ఇందాక ఏం చదువుకున్నాం? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఎలాంటి హృదయాలతో దేవుని సన్నిధానానికి చేరాలట? యథార్థ హృదయంతో. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును వాత్సల్యతయు. యథార్థంగా జీవిస్తే నువ్వు అగాధంలోకి వెళ్ళిపోయిన వెలుగు పుట్టాల్సిందే యేసు నామములో. నువ్వు లోయలోకి వెళ్ళిపోయినా నా దేవుడినితో నిలబడాల్సిందంతే యేసు నామములో. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? దావీదుతో అంటాడు, నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ నేనే ఉంటా, నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ కూడా. అసలు విడిచిపెట్టే దేవుడు కాదండి బిడ్డరా. దేవుడు అసలు మనం విడిచిపెట్టే దేవుడే కాదు ఆయన. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిలబెడతాడు. నువ్వు ఎలాంటి మార్గంలో నిలబెడతా అలాంటి మార్గంలో నిలబెడతాడు. నా దగ్గరకు వస్తావా, నా దగ్గరకు వస్తావా, నా దగ్గరకు వస్తావా అని. ఎన్నో సందర్భాలలో మనం దేవుని గాయపరిచే ఉంటాం. ఎన్నో సందర్భాలలో మనం దేవుణ్ణి ద్వేషించే ఉంటాం. ఎన్నో సందర్భాలలో ఎందుకు ఈ జీవితం చచ్చిపోయితే బాగుండు కదా అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. నిన్ను రక్షించటానికి నా దేవుడు ప్రాణం పెట్టాడు. నిన్ను బ్రతికించటానికి నా దేవుడు సిలువ వేయబడ్డాడు. నిన్ను లేవనెత్తడానికి నా దేవుడు సమాధి చేయబడ్డాడు. నిన్ను వాడుకోవడం కోసం నా దేవుడు తిరిగి లేచాడు. నిన్ను అనేక మందికి ప్రజలకు దీవెనగా నిలబెట్టడం కోసం నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ సమయంలో ఈ నా మాటలు వింటున్నటువంటి బిడ్డలారా, మీ అందరితో ప్రేమతో ఒకటే మాట చెప్తున్నాను. ప్రేమ కలిగినటువంటి వాతావరణంలో దేవుని కార్యాలను చూస్తామంట. కాబట్టి ఎవరిని బలవంతం చేసే పని లేదు. నిలబడగలిగినటువంటి వారు నిలబడండి. మోకాలేయగలిగినటువంటి వారు మోకాలేయండి. ఒకటే ఒక మాట పలకండి, యేసయ్య నా ఆధారం నీవే ప్రభువా, నా ధైర్యము నీవే ప్రభువా, నా ప్రాణము నీవే ప్రభువా అని
అందరు ఒక్కసారి లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడండి. మోకాలు వేయగలిగిన వాళ్ళు మోకాలు వేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసే దైవజనులకు నేను అప్పచెప్తాను. మీరు ఏ ప్రదేశంలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న, ఈ శబ్దం ద్వారా ఇళ్లలో ఉండి కూడా మీరు వింటున్నారేమో, ఒక మాట పలకండి. అయ్యా, నువ్వు నా ప్రాణం ప్రభువా, నువ్వు నా సర్వం ప్రభువా, నువ్వు నాకు కావాలి తండ్రి, నా జీవితంలో నువ్వు కావాలని ఒక్క మాట పలకండి చాలు. ఒక్క మాట. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం చెప్పండి, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చింత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. చెప్పండి. ఓదార్పువైనా చింత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా సర్వము, నీవే నా సత్యము, నా మనసు తీర నిన్ను పాడి పొగిడేద దేవా. నాతో పాటు చెప్పండి మాట. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవిత. మరొకసారి. నీ దయలో నీ కృపలో గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఈ మాట అడుగుతారా? నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. ఈ మాట అడగండి. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. ఒక్కసారి. నీ ఆత్మతో గట్టిగా నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఎన్నిసార్లు మనల్ని కాపాడాడు. ఎవరు కళ్ళు తెరవకండి. నుంచినవారు, నిలబడ్డవారు, కూర్చున్నవారు
ఎవ్వరు కళ్ళు తెరవకండి దయచేసి. మనస్ఫూర్తిగా దేవుడు చేసిన త్యాగాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన మేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని ఆపదల నుండి నా దేవుడు తప్పించడం మనల్ని, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కీడులు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని చెయ్యరాని తప్పులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కన్నీళ్ళు, ఒంటరిగా ఉన్న దినాలు, కూర్చున్న దినాలు, నిలబడ్డ దినాలు, పారిపోయిన దినాలు, వచ్చిన దినాలు, చచ్చిపోదాం అనుకున్న దినాలు, గొడవల దినాలు, ఎన్నిటి నుండి తప్పించాడు. కన్నీరు కార్చండి. ఆనాడు మగ్ధలేని మరియ తన పాదములను, ఆయన పాదములట కన్నీళ్లతో కడిగిందంట. తన పాదములను ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో కడిగిందంట. ఈ కాలంలో, ఈ చివరి దినాలలో క్రైస్తవులకు కన్నీటి ప్రార్థన కరువైపోతుంది. కన్నీరు కార్చొక్క మాట అడగండి, అయ్యా ఎందుకయ్యా నేనంటే అంత ప్రేమ నీకు, ఏ యోగ్యత లేని నేనంటే ఎందుకయ్యా అంత ప్రేమ నీకు అని ఒక్క మాట అడగండి. అడగండి, నోరు తెరిచి అడగండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు దేవా, నీకు వందనాలు ప్రభు. అయ్యా మా జీవితంలో మాకు ఎలాంటి యోగ్యత కూడా లేదు నాయన, యోగ్యత లేదు నాయన, ఎలాంటి యోగ్యత లేనటువంటి మాకు ప్రభు నాయన యోగ్యత ఇచ్చిన వాడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఏ యోగ్యతయు లేని మా ఏడా నీ కృప చూపితివి, ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడా నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. దేవుడికి ఎంత ఇష్టం తెలుసా? ఏ తండ్రి ఏ తల్లి చిత్తం నెరవేర్చబడ్డానికి ఇష్టం లేదు, ఆయన చిత్తమే. నీ చిత్తమే నా యందు నెరవేర్పోవాలని, నీ సేవలో శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పోవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నాకొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. చెప్పండి. నీ దయలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితా. మాట అడుగుతారా నోరు తెరిచి గట్టిగా? ఎంతవరకు స్వరం ఉంటుంది అంత గట్టిగా? నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. పిలవండి. దేవా దేవా నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. అవును తండ్రి, మాతో మాట్లాడు ప్రభువా.
మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనమని చెప్పండి. కృతజ్ఞతలు చెప్పండి. చప్పట్లు కొట్టగలిగిన వారు చప్పట్లు కొట్టండి. చేతులెత్తి చప్పట్లు కొట్టగలిగిన వారు చేతులెత్తి చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఓ రమ ధూర నమ షహందర గదన రఖందరల రమ రమల రమ శబల కలందర నమ రిబ రమ ధూర నమ శబల రమ సఖందర నమ ధూర నమ రమల కెందర రమ రిబ రమ శఖరల రమ రమ రిబల రమంద రఖందర రమ 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 రిబ బబ రమ శబల రమ 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 రికందర రమ పరిశుద్ధాత్మ సంచారము జరుగుతుంది. రికందర రమ రమ రఖందర రమ రిబ బబ బబ శబల రమ ఖందర రమ ధూర రమ రిక బబ బబ రల రమ రల రఖరల రిక రమ శఖర బబ 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 మేడగ ధనబొమ్మ రుచి చూపించబోతున్నాడు. మేడగ ధనబొమ్మ రుచి చూపించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఉంటుండగా దేవుని శక్తి, చప్పట్లు కొడుతూ ఉంటుండగా దేవుని శక్తి, మేడగది అనుభవము, దైవజనులు ఆత్మచేత నింపబడుతూ ఉంటుండగా, విశ్వాసులందరూ ఆత్మచేత నింపబడుతూ ఉంటుండగా, దేవుని కృప చేత నింపబడిన వారు, దేవుని అభిషేకం చేత నింపబడుతున్న వారి, దేవుని శక్తిని పొందుకున్న వారిగా, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వారిగా, నింపబడిన వారిగా Thank you, Jesus. నేను చూస్తున్నాను అనేక మందిని దేవుడు వాడుకోవడం చూస్తాను. అందుకోండి యేసు నామములో. ఇదిగో పరలోకపు ద్వారములు తెరవబడి మీ మీద పరిమళ తైలము పోయబడుతుంది. పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. ఆనాడు నాలుకలు విభాగింపబడినట్టుగా అగ్ని చేత, అగ్ని వంటి గాలి ఆ మేడ గదిలోకి కమ్ముకున్నప్పుడు ఆ 160 మంది ఏ విధంగా తన భాషల చేత వారి నాలుకలు విభాగింపబడి మాట్లాడారో, నీ నాలుకలు విభాగింపబడిన గాక, నీ నాలుకలు విభాగింపబడిన గాక, నీ నాలుకలు విభాగింపబడిన గాక. సంఘము పరిపూర్ణముగా మార్చబడిన గాక యేసునామములో. అన్య భాషల చేత నింపబడి, అన్య భాషలు మాట్లాడుతుండగా దయ్యాలు పారిపోవాలి. అన్య భాషలు మాట్లాడుతుండగా అనేక మంది విడుదల పొందుకోవాలి. అన్య భాషలు మాట్లాడుతుండగా బాధలు పోవాలి. అన్య భాషలు మాట్లాడుతుండగా రమ బతుర రమ. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము 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 రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. ఊరి మందర గదన శందర గదన రకతరల రమ
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన థ్యాంక్ యూ జీ అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 చెప్తాము హృదయలోతుల్లో నుంచి యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 చివరిసారి చెప్దామా యేసు రక్తము 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 ఇదిగో ఇదిరా యేసు రక్తమని పాడబడుచుండగా దయ్యాలు వెళ్ళిపోతా ఉన్నాయి, రోగాలు బాగుపడతా ఉన్నాయి, ఇదిగో నీ ఆర్థిక సమస్యలు సరి చేయబడతా ఉన్నాయి, ఇదిగో నీ పరిస్థితులన్నీ కూడా జగమెళ్తా ఉన్నాయి. అందుకే చెప్పు యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము అని చెప్పు. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దైవదాసుని ద్వారా